వెళ్తాయి, ఖచ్చితంగా వెళ్తాయి. ఆయన అంటే శ్రీ విష్ణు గారి సినిమాలు ఎలా అంటే కామెడీ వచ్చినా నవ్వుకోలేవు అనమాట గట్టిగానే. ఎందుకంటే నవ్వుకుంటూ ఉంటే ఇంకో డైలాగ్ మిస్ అయిపోతామేమో అని భయం వస్తూ ఉంటది. ఎందుకంటే ఆయన వేసే పంచులు డైలాగ్ డబ్బింగ్ లో ఆ చిన్న చిటుకుమని ఒక పంచ్ వస్తుంది కదా, అది మిస్ అయిపోతామేమో, నవ్వాలన్నా కూడా ఫీల్ వస్తుంది అనమాట. అరే నవ్వితే ఇంకో డైలాగ్ మిస్ పక్కన వాళ్ళతో మాట్లాడితే ఇంకో డైలాగ్ మిస్ అయిపోతాం. సో ఆ పంచులు ఆయన అలా పేలుతూనే ఉంటాయి. సో వన్ మ్యాన్ షో కంప్లీట్ గా ఉన్నాయి, చాలా ఉన్నాయి సినిమాలో. అంటే కొన్ని సాంగ్స్ కానీ, వాన 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 సాంగ్ ఒకటి, లేదా డబ్బింగ్ చెప్పేటప్పుడు కొన్ని సీక్వెన్సెస్ కానీ, పొలిటికల్ రిఫరెన్స్ కొన్ని సీక్వెన్సెస్ కానీ ఉన్నాయి. కాంట్రవర్సీ చేయాలని చేయడు, బట్ అలా అయిపోతుంటాయి. అది అయిందన్న విషయం మనకు తర్వాత ఎవరైనా చెప్తే తెలుస్తుంది అనమాట. విష్ణు గారికి హిట్ పడినట్టే. ఈ వీక్ అయితే హిట్టే, నెక్స్ట్ వీక్ ఇంకో హిట్ తో మళ్ళీ వస్తున్నారు కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నాను. చాలా బాగా అనిపించింది, ఎమోషనల్ ఉంది, ఎమోషన్ కూడా ఫన్నీగా చూపించారు. ఆ లవ్ ఎమోషన్ కూడా చాలా బాగా, చాలా ఫన్నీగా డీల్ చేశారు. అది బాగా అనిపించింది. ఓవర్ డ్రామాటిక్ గా కూడా చేయొచ్చు, బట్ అలా కాకుండా జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి ఈ రోజు. సో ఎంటర్టైనింగ్ వేలో తీసుకున్నారు కంప్లీట్ గా, అది బాగా అనిపించింది. 100%, 200% ఎంజాయ్ చేస్తారు. ఆయన కామెడీ ఎంజాయ్ చేయలేదు అంటే మనకు తెలిసి వాళ్ళకి ఆ హాస్య గ్రంథులు లేవు అని చెప్పొచ్చు. సో ఎందుకంటే ఆయన నవ్విస్తాడు ఖచ్చితంగా. ఆ ఎంటర్టైన్మెంట్ ఆయనలో ఉంది కాబట్టి కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్నారు. ఖచ్చితంగా నవ్వుకుంటాం. మనకి నవ్వాలి అని లేకపోయినా, ఎవరన్నా నేను నవ్వకూడదని ఇలా ఉందామన్నా లోపల లోపల నవ్వుకుని చచ్చిపోతాం.